చాలా సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాస్తవం చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేస్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులకి నిన్ను జైల్లో పెట్టకుండా ఇంతకాలం రోడ్డు మీద తిరగనివ్వడం చంద్రబాబు గారు చేసిన తప్పు. ఆయన ఆ తప్పు చేయబట్టే ఇవాళ నువ్వు నుంచిన పేపర్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయితే ఒక విషయం, సంతోషించదగ్గ విషయం ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత ఆయన వెంకటరామరెడ్డి వైసీపీ మనిషి అవని లేదంటే ఇంకో రకంగా అవని ఒక ఉద్యోగి గురించి చాలా బాధపడుతూ మదన పడుతూ ఉద్యోగ సంఘాల గురించి, ఉద్యోగులకు ఆయన చేసిన మేలు గురించి ఇవాళ పబ్లిక్లో పేపర్లో మాట్లాడటం జరిగింది. ఎవరి వెంకటరామరెడ్డి? కాకర్ల వెంకటరామరెడ్డి, సెక్రటరియట్ ఎంప్లాయీ. ఆయన డిస్మిస్ చేశారు. ఎందుకు డిస్మిస్ చేశారు? ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నాడు. ఉద్యోగికి కాండక్ట్ రూల్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ రూల్స్లో అవినీతి, క్రమశిక్షణ రాహిత్యం, అయితే పని పట్ల నిర్లక్ష్యత, పని చేయకపోవటం, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం మీద క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు అనేది కాంట్రాక్ట్ రూల్స్లో ఉంటుంది. ప్రతి కాంట్రాక్ట్ రూలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అప్లై అవుద్ది. ఆల్మోస్ట్ అవి ఇవి ఒకలానే ఉంటాయి. అయితే వెంకటరామరెడ్డి గారిని ఏదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిస్మిస్ చేసిందని గగ్గోలు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగింది తెలుసుకోకపోవటం దురదృష్టం. ఏం జరిగింది? ఏప్రిల్ 24లో, అంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ ఉంది. ఈ కాకర్ల వెంకటరామరెడ్డి, వైఎస్ఆర్సిపి ఆర్టీసీ యూనియన్ నాయకుడు చంద్రయ్య కలిపి కడప జిల్లాలో 4 డిపోల్లో ప్రత్యక్షంగా జెండాలు పట్టుకుని వైసీపీకి ఓటేయండి అని చెప్పి పాంప్లెట్లు పంచుతూ డిపోలో ప్రచారం చేశాడు. ఇది జరిగింది ఎప్పుడు? ఏప్రిల్, అంటే 2 ఏప్రిల్ 2024 సంవత్సరంలో. మధ్యవేల్ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పెట్టాడు. ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ వెంకటరామరెడ్డి కానీ ప్రభుత్వ ఉద్యోగులే, వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీకి జెండాలు పట్టుకుని పాంప్లెట్ పంపించడం నేరం, దీని మీద తగు చర్య తీసుకోండి అని చెప్పి కలెక్టర్ ఎవరైతే ఈఆర్ఓగా ఉన్నాడో ఆయనకి రిపోర్ట్ పెట్టాడు. 4 డిపోల్లో నువ్వు ఎలక్షన్ కోడ్ వయలేషన్ చేశారు కాబట్టి అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్ 4 ప్లేసుల్లో, అంటే బద్వేలు, కడప, మైదుకూరు, పొద్దుటూరు, ఈ 4 చోట్ల ఎఫ్ఐఆర్ బుక్ అయినాయి. 2/4/2024 ఏ ప్రభుత్వం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వమే కదా ఉంది. ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా. సెక్రటరియట్ ఎంప్లాయీ కదా. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? చంద్రయ్య కూడా అంతకుముందు పెద్ద ఆర్టీసీ యూనియన్ ప్రెసిడెంట్గా చేశాడు కదా. తర్వాత మీరు పిలిచి అతన్ని ఆర్టీసీని విడదీయాలని చెప్పి వైఎస్ఆర్ ఎన్ఎంయూని మీరు పెట్టించి అతను ప్రెసిడెంట్ చేశారు. వీళ్ళిద్దరికి తెలియదా ఎలక్షన్ కోడ్ ఉండగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం తప్పని? చేశారు. ఒక చోట చేశారా? 4 చోట్ల చేశారు. జెండాలు పట్టి తిరిగి పాంప్లెట్లు ఇచ్చి వైసీపీకి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేశారు.